మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అనవసరంగా రాజకీయ కక్షతో ఎప్పుడో 2 సంవత్సరాల కిందట టీడీపీ మీద దాడి జరిగిందని అది అప్పుడే కేసులు పెట్టినారు, బెయిల్ తెచ్చుకున్నారు, అంతా వైసీపీలో అందరి మీద చేసినారు. ఈరోజు అదే పనికే లోకేష్ గారు దావోస్లో అన్నట్ల రెడ్ బుక్ పాలంగా రెడ్ బుక్ తెరవలేదన్నాడు. ఈరోజు మళ్ళీ ఇప్పుడు రెడ్ బుక్ తెరుస్తున్నారు ఒకరిని. వీళ్ళు పరిపాలన చేసేకి వచ్చినది కాదు, రెడ్ బుక్ పరిపాలన చేసేకి వచ్చినారు. ఎందుకంటే సత్యవర్ధన్ అనే వ్యక్తి 10వ తారీఖే ఆయన నాకు సంబంధం లేదు, జడ్జి దగ్గర ఒప్పుకున్నాడు. ఆయన నాకు సంబంధం లేదు, అనవసరంగా నా పేరు ఎక్కించిన నేను చూడలేదు, ఆ రోజు పార్టీ ఆఫీస్లో కానీ లేను అని ఆయన జడ్జి మీద ఒప్పుకుంటే జడ్జి దగ్గర కోర్టులో ఒప్పుకున్నాడు ఆయన. వీళ్ళు లోకేష్ గారేమో అంటే ఇగో సాటిస్ఫై కాలేదు. ఎందుకంటే ఫస్ట్ జైలుకి పంపేలా, నేను అనుకున్నాను జైలుకి పంపేయాలనే విధంగా వాళ్ళ తల్లిదండ్రుని బలవంతంగా ఎస్టీ కేసు పెట్టి ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటే పోయి అక్కడ పోయి అసలు నోటీస్ కానీ ఇవ్వకుండా, ఇప్పుడు ఎవరికన్నా అయ్యాలంటే నోటీస్ ఇస్తారు, ఫస్ట్ నోటీస్ కానీ ఇవ్వకుండా హైదరాబాద్లోకి పోయి అక్కడ ఉన్న అసలు అక్కడి నుంచి మన ఉగ్రవాదులుగా ముట్టడేసి ఆయన్ని తీసుకొచ్చి దాదాపు 7-8 గంటలు 9 గంటలు ఆయన్ని స్టేషన్లో పెట్టుకొని, అది అంటే మళ్ళా సాయంత్రమే రిమాండ్కి కోర్టుకి హాజరుపరిస్తే, ఎందుకంటే జడ్జి ఉంటాడు, ఆయనకి బెయిల్ ఇస్తారేమో విధంగా రాత్రి 8 గంటల 9 గంటలప్పుడైతే ఆయన ఇంటికి పోయింటాడు. ఇంటికి పోతే ఖచ్చితంగా ఏ జడ్జి అయినా కానీ అదే రిమాండ్ ఇస్తారు. అలా ఈ కక్షపూరితంగా కక్ష సాధిస్తూ వాళ్ళెవరు రెడ్ బుక్లో రాసుకున్నారో తప్పు లేకుండా తప్పు చేసినట్ల నిర్ధారించి అనవసర ఎస్సీ కేసు బనాయించి ఈరోజు మా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, సోషల్ మీడియా అయితేనేమి, ప్రతి ఒక్కరిని వీళ్ళు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.